ఇంకేద్దాం అనుకున్నాం. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిగి ఆఫీసర్స్ పైన ఇట్లా ఒక అతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు. ఆయన కంప్లైంట్ ఆయన ఏంటంటే ఈ సీతాఫల్ పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకుని ఫారెస్ట్ నుంచి ఆ 3 మండలాల్లోంచి అవి కలెక్ట్ చేసుకుని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్ లో పార్టిసిపేట్ చేసిండు. టెండర్ వాల్యూ సుమారు 15 లక్షల రూపాయలు చిల్లర, జీఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు 18 లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల్ ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలలో తర్వాత ఈ వెహికల్స్లలో బొలెరోలలో లోడ్ చేసుకుని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి. ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఊరికే ప్రతిసారి ఆ పర్మిట్స్ టైంలో ఇవ్వకపోవడం, ఆ పర్మిట్స్ చేయకుండా ఆ వెహికల్స్ ని ఆపుతా ఉంటే రాత్రంతా దాదాపు ఒక 5-6 గంటల పాటు ఆపేస్తే అది తెల్లారే వరకు దాంట్లో ఉన్న పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోవడము, కొన్ని డ్యామేజ్ అయిపోవడం, అట్లా ఈయన కొంచెం బాగా నష్టం రావడం జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 50,000 రూపాయలు ఇనిషియల్ గా డిమాండ్ చేసిండ్రు. 50,000 ఇస్తే ప్రాపర్ టైంలో మీకు పర్మిట్స్ ఇచ్చి మేము సహకరిస్తామని చెప్పినారు. కానీ అతను 50,000 ఇవ్వలేను అది అంటే 40,000 రూపాయలుకి లాస్ట్ లో తగ్గించడం జరిగింది. ఆ 40,000 రూపాయలు ఈ రోజు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఆ 40,000 రూపాయలు ఒక డ్రైవర్ గారి హెల్ప్ తోటి యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ డబ్బుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సాయి కుమార్ సెక్షన్ ఆఫీసరు మరియు తర్వాత ఈ యొక్క మహమ్మద్ మొయినుద్దీన్ ఆ డ్రైవర్ ని అందరినీ కూడా విచారణ జరుపుతున్నామండి. దీంట్లో ఎఫ్ఆర్ఓ మేడం అది ఇంకా మాకు క్లారిటీ రాలేదు. దాంట్లో ఆమెకు ఎంతవరకు సంబంధం ఉన్నది అన్నది కూడా వెరిఫై చేస్తున్నాం. అలిగేషన్స్ ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాం. ఓకే.